అందరికీ నమస్కారం. ఈ క్లాస్లో మనం లేష్ అనే ప్రశ్నించే ఒక పదాన్ని తీసుకొని ఏ సందర్భాల్లో దాన్ని ఉపయోగించాలో ఆ పదాన్ని ఉపయోగించుకొని ఎలా ప్రశ్నించాలన్నది స్పష్టంగా తెలుసుకోబోతున్నాము. అయితే లేష్ అంటే అర్థం వచ్చేసి ఎందుకు అని. లేష్ అంటే అర్థం వచ్చేసి ఎందుకు అని. లేష్ సవేత్ చెది, ఎందుకు అలా చేశావు? లేష్ తాఖీర్, ఎందుకు ఆలస్యం? లేష్ తవ్వల్, ఎందుకు ఆలస్యం? తాకీర్ అన్నా తవ్వల్ అన్నా సేమ్ మీనింగ్, ఆలస్యం అని. లేష్ ఇస్రా, ఎందుకు వేగంగా? లేష్ సవేత్ ఖరాబ్, ఎందుకు పాడు చేశావు? ఖరాబ్ అంటే పాడు చేయడం, పాడైపోయింది దాన్ని ఏదైనా ఖరాబ్ అని అంటారు. లేష్ సవేత్ ఖరాబ్, ఎందుకు పాడు చేశావు? లేష్ తెబి కల్లంని, కలాం అంటే మాట్లాడటం, మాట. కల్లంని అంటే నాతో మాట్లాడటం. లేష్ తెబి కల్లంని, నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు? లేష్ తెబి కల్లంని, నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు అని ప్రశ్నించడం. ఏదైనా ఒక వస్తువుని కదిలించామనుకోండి, అప్పుడు అనొచ్చు లేష్ హర్రిక్, ఎందుకు కదిలించావు? లేష్ హర్రిక్, ఎందుకు కదిలించావు? లేష్ రో హినాక్, అక్కడికి ఎందుకు వెళ్ళావు? లేష్ రో మిన్నాక్, అక్కడికి ఎందుకు వెళ్ళావు? హినాక్ అన్నా మిన్నాక్ అన్నా సేమ్ మీనింగ్. లేషిజీ మిన్నీ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? లేషిజీ హినీ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిన్నీ అన్నా హినీ అన్నా సేమ్ మీనింగ్. లేష్ జాలాన్, ఎందుకు కోపం? జాలాన్ అంటే కోపం. లేష్ జాలాన్, ఎందుకు కోపం? లేష్ ఔష్, ఎందుకు తిడుతున్నావు? ఔష్ అంటే తిట్టడం. లేష్ ఔష్, ఎందుకు తిడుతున్నావు? లేష్ జింజాల్, ఎందుకు గొడవాడుతున్నావు? జింజాల్ అంటే గొడవ, రచ్చ. లేష్ జింజాల్, ఎందుకు గొడవాడుతున్నావు? లేష్ ఇథాక్, ఎందుకు నవ్వుతున్నావు? ఇథాక్ అంటే నవ్వడం. లేష్ నెజ్జిల్, ఎందుకు దిగుతున్నావు? నెజ్జిల్ అంటే దిగడం. లేష్ ఇర్కబ్, ఎందుకు ఎక్కుతున్నావు? ఇర్కబ్ అంటే ఎక్కడం. లేష్ సోత్, ఎందుకు శబ్దం? లేష్ సోత్, ఎందుకు శబ్దం? సోత్ అంటే శబ్దం. లేష్ మా తారఫ్, ఎందుకు తెలీదు? యారఫ్ అంటే తెలియడం, మా యారఫ్ అంటే తెలియదు అనడం. మా తారఫ్ అంటే నీకెందుకు తెలియదని. లేష్ మా తారఫ్, నీకు ఎందుకు తెలియదు అని. లేష్ షగాల్, ఎందుకు స్టార్ట్ చేసావు? ఎందుకు ఆన్ చేసావు? లేష్ షగాల్, షగల్ అంటే స్టార్ట్, ఆన్, రెండు వస్తాయి అర్థాలు. లేష్ షగాల్, ఎందుకు ఆన్ చేసావు? లేష్ తఫ్ఫీ, ఎందుకు ఆఫ్ చేసావు? తఫ్ఫీ అంటే ఆఫ్ చేయడం. లేష్ వగ్గఫ్, ఎందుకు ఆపావు? ఏదైనా ఒక ప్రాసెస్ జరుగుతుంది, సడన్గా ఆపారనుకోండి, అప్పుడు మనం అడగొచ్చు అనమాట, లేష్ వగ్గఫ్, ఎందుకు ఆపావు అని. సరేనా? లేష్ షూఫ్, ఎందుకు చూస్తున్నావు? లేష్ మై షూఫ్, ఎందుకు చూడటం లేదు? లేష్ తెబి షూఫ్, ఎందుకు చూడాలనుకుంటున్నావు? లేష్ మా తెబి షూఫ్, ఎందుకు చూడాలనుకోవడం లేదు. అలాగనమాట. లేష్ బియ్యా, ఎందుకు అమ్ముతున్నావు? లేష్ మా బియ్యా, ఎందుకు అమ్మడం లేదు? లేష్ తెబి బియ్యా, ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? లేష్ మా తెబి బియ్యా, ఎందుకు అమ్మాలనుకోవడం లేదు. బియ్యా అంటే అమ్మడం. సరేనా? లేష్ ఇస్త్రీ, ఇస్త్రీ అంటే కొనడం. లేష్ ఇస్త్రీ, ఎందుకు కొంటున్నావు? లేష్ మా ఇస్త్రీ,
ఎందుకు కొనడం లేదు? లేష్ తెబీ స్త్రీ, ఎందుకు కొనాలనుకుంటున్నావు? లేష్ మా తెబీ స్త్రీ, ఎందుకు కొనాలనుకోవడం లేదు అని. సరేనా? లేష్ యాఖద్, ఎందుకు తీసుకున్నావు? లేష్ మా యాఖద్, ఎందుకు తీసుకోలేదు? లేష్ తెబీ యాఖద్, ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? లేష్ మా తెబీ యాఖద్, ఎందుకు తీసుకోకూడదు అనుకుంటున్నావు? యాఖద్ అంటే తీసుకోవడం. లేష్ అతి, ఎందుకు ఇచ్చావు? అతి అంటే ఇవ్వడం. లేష్ అతి, ఎందుకు ఇచ్చావు? లేష్ మా అతి, ఎందుకు ఇవ్వలేదు? లేష్ తెబీ అతి, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? లేష్ మా తెబీ అతి, ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నావు? లేష్ ఇఫ్తా, ఎందుకు తెరిచావు? లేష్ మా ఇఫ్తా, ఎందుకు తెరవలేదు? లేష్ తెబీ ఇఫ్తా, ఎందుకు తెరవాలనుకుంటున్నావు? లేష్ మా తెబీ ఇఫ్తా, ఎందుకు తెరవకూడదు అనుకుంటున్నావు? ఇఫ్తా అన్నా ఫెక్కి అన్నా సేమ్ మీనింగ్. రెండిటికి మీనింగ్ వచ్చేసి ఓపెన్ చేయడం. ఇఫ్తా అన్నా ఫెక్కి అన్నా సేమ్ మీనింగ్, ఓపెన్ చేయడం, తెరవడం. లేష్ ఇఫ్తా అంటే ఎందుకు తెరిచావు, లేష్ ఫెక్కి అన్నా కూడా ఎందుకు తెరిచావు అనే మీనింగే వస్తుంది, తేడా ఏం లేదు. లేష్ ఇస్మా, ఎందుకు వింటున్నావు? లేష్ మా ఇస్మా, ఎందుకు వినడం లేదు? లేష్ తెబీ ఇస్మా, ఎందుకు వినాలనుకుంటున్నావు? లేష్ మా తెబీ ఇస్మా, ఎందుకు వినాలని అనుకోవడం లేదు. సరేనా? లేష్ నద్దిఫ్, ఎందుకు క్లీన్ చేస్తున్నావు? లేష్ మా నద్దిఫ్, ఎందుకు క్లీన్ చేయలేదు? లేష్ తెబీ నద్దిఫ్, ఎందుకు క్లీన్ చేయాలనుకుంటున్నావు? లేష్ మా తెబీ నద్దిఫ్, ఎందుకు క్లీన్ చేయాలని అనుకోవడం లేదు. సరేనా? లేష్ కలాం, ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు? లేష్ కలాం, ఎందుకు మాట్లాడుతున్నావు? లేష్ సోత్, ఎందుకు శబ్దం అని అడగటం. లేష్ మా కలాం, ఎందుకు మాట్లాడటం లేదు? లాజిం కలాం, ఖచ్చితంగా మాట్లాడాలి. అల్హెనెబి కలాం, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అల్హెనెబి కలాం జరూరి, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ముఖ్యంగా ఉంది. లేష్ మా కలాం, ఎందుకు మాట్లాడటం లేదు? లేష్ తెబీ కలాం, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు? లేష్ మా తెబీ కలాం, ఎందుకు మాట్లాడాలనుకోవడం లేదు. లేష్ గస్సిల్, ఎందుకు కడుగుతున్నావు? లేష్ మా గస్సిల్, ఎందుకు కడగలేదు? లేష్ తెబీ గస్సిల్, ఎందుకు కడగాలనుకుంటున్నావు? లేష్ మా తెబీ గస్సిల్, ఎందుకు కడగాలనుకోవడం లేదు. లేష్ జీప్, ఎందుకు తెస్తున్నావు? లేష్ మా జీప్, ఎందుకు తేవడం లేదు. లేష్ తెబీ జీప్, ఎందుకు తేవాలనుకుంటున్నావు? లేష్ మా తెబీ జీప్, ఎందుకు తేవాలనుకోవడం లేదు. జీప్ అంటే తేవడం, తీసుకురావడం. లేష్ ఈ జీ, ఎందుకు వస్తున్నావు? లేష్ ఈ జీ, లేయి జీ మిన్ని, ఇక్కడికి రావద్దు. లేష్ ఈ జీ, ఎందుకు వస్తున్నావు? లేష్ మా ఈ జీ, ఎందుకు రావడం లేదు. లేష్ తెబీ ఈ జీ, ఎందుకు రావాలనుకుంటున్నావు? లేష్ మా తెబీ ఈ జీ, ఎందుకు రావాలని అనుకోవడం లేదు. లేష్ రో, ఎందుకు వెళ్తున్నావు? లేష్ మాయరో, ఎందుకు వెళ్ళడం లేదు. లేష్ తెబీరో, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? లేష్ మా తెబీరో, ఎందుకు వెళ్ళాలని అనుకోవడం లేదు. లేష్ సవ్వి, ఎందుకు చేస్తున్నావు? లేష్ మా సవ్వి, ఎందుకు చేయలేదు. లేష్ తెబీ సవ్వి, ఎందుకు చేయాలనుకుంటున్నావు? లేష్ మా తెబీ సవ్వి, ఎందుకు చేయాలని అనుకోవడం లేదు. సరేనా? లేష్ ఫహం, ఫహం అంటే అర్థం చేసుకోవడం. లేష్ ఫహం, ఎందుకు అర్థం చేసుకుంటున్నావు? లేష్ మా ఫహం, ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. లేష్ మా ఫహం, ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. లేష్ మా ఫహంని, లేష్ మా ఫహం కల్లంని, నా మాటను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. లేష్ మా ఫహంని, నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. లేష్ మా ఫహం,
ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. లేష్ తే బిఫహం ఎందుకు అర్థం చేసుకోవాలి. లేష్ తే బిఫహం ఎందుకు అర్థం చేసుకోవాలి. లేష్ మాతే బిఫహం ఎందుకు అర్థం చేసుకోకూడదు అనుకుంటున్నావు. లేష్ మాతే బిఫహం ఎందుకు అర్థం చేసుకోకూడదని అనుకుంటున్నావు. లేష్ మాతే బిఫహం ఎందుకు అర్థం చేసుకోకూడదు అనుకుంటున్నావు. కొత్తగా అరబ్ కంట్రీస్కి వచ్చి భాష రాక ఇబ్బంది పడుతున్న కొత్తవారు ఎవరైనా సరే వారికి ఎటువంటి సందేహాలు ఉన్నా తెలియజేయండి. తప్పకుండా నా వంతు నాకు తెలిసిన అరబిక్ భాషని మీకు మీ ప్రశ్నలకు సమాధానాల రూపంలో మీకు అందజేస్తూనే ఉంటాను. కామెంట్స్లో మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై ఇస్తూనే ఉంటాను. జై హింద్.